పోరాటం కనక్కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ అసెంబ్లీ ఫలితాల సర్వే వెల్లడించిన బిగ్ టీవీ. కర్ణాటక తెలంగాణ ఎన్నికల ఫలితాలు సక్సెస్ అంచనాతో బిగ్ టీవీ సర్వేపై ఆసక్తి. టీడీపీ కూటమికి 119 స్థానాలు, వైకాపాకు 59 స్థానాలు వస్తాయని వెల్లడి. జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఎవరికెన్ని సీట్లో తేల్చిన సర్వేతో నేతల బెంబేళ్లు. జగన్లో ఓటమి భయం పెరిగిందా? గతం మాదిరిగా ధీమా కనిపించడం లేదా? ఇటీవల జరిగిన వరుస పరిణామాలే కారణమా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోందా? జగన్ స్వరం మారడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుతుందా? ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం రోజురోజుకు తగ్గిపోతుందని వ్యాఖ్యానించిన జగన్. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పానికి చంద్రబాబు చేసిందేమీ లేదు. 5 ఏళ్లుగా కుప్పం అభివృద్ధికి భరత్ బాగా కృషి చేస్తూనే ఉన్నారు. బీసీ నియోజకవర్గమైన కుప్పంలో బీసీ బిడ్డ భరత్ను గెలిపించండి. గెలిస్తే భరత్ మంత్రిగా సేవలు అందిస్తాడు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడి. భువనేశ్వరి సత్య చేనేత ఆత్మీయ సదస్సు సక్సెస్. బీజేపీ బలోపేతానికి కంకణబద్ధులైన సత్యదండు. నాడు వైసీపీ బలోపేతం, నేడు బీజేపీకి మద్దతు. నీరుగట్టువారి పల్లెలో వైకాపా ఖాళీ అవుతోందా? ప్రభంజనంగా మారుతున్న కాషాయ వీచికలు. కిరణ్ కుమార్ రెడ్డి రాకతో చేనేతల్లో జోష్. ఇక డీటెయిల్స్ చూస్తే, బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య ఆధ్వర్యంలో నీరుగట్టువారి పల్లెలో దద్దరిల్లిన చేనేతల ఆత్మీయ సదస్సు. భువనేశ్వరి సత్య బీజేపీ చేరికతో నీరుగట్టువారి పల్లెలో మారిన రాజకీయ సమీకరణాలు, బద్దలైన వైసీపీ కంచుకోట, ప్రభంజనంగా మారిన కాషాయ వీచికలు. భువనేశ్వరి సత్య ఆధ్వర్యంలో నల్లారికి చేనేత లోకం నీరాజనం. మదనపల్లె బీజేపీ నాయకులు భువనేశ్వరి సత్య ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన చేనేతల ఆత్మీయ సమావేశం సూపర్ హిట్ అయింది. గత ఎన్నికలలో వైసీపీ కంచుకోటగా ఉన్న నీరుగట్టువారిపల్లె ఈ ఆత్మీయ సమావేశంతో కుప్పకూలుతోంది. స్థానిక చేనేత లోకం తిరుగులేని నాయకుడు భువనేశ్వరి సత్య బీజేపీ చేరికతో నీరుగట్టువారిపల్లెలో కాషాయ ప్రభంజనం వీస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఈ చేనేతల గడ్డలో విజయకేతనం ఎగురవేసే దిశగా కదులుతోంది. ఇక్కడ గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేయడంలో కీలక భూమిక పోషించిన భువనేశ్వరి సత్య బీజేపీ చేరిక ఫ్యాన్ పార్టీకి చావుదెబ్బగా మారింది. సోమవారం నాటి చేనేతల ఆత్మీయ సదస్సుకు ముఖ్య అతిథిగా నల్లారి రాక బాగా ఆలస్యమైన తండోపతండాలుగా తరలివచ్చిన చేనేతలు చెక్కు చెదరకుండా సదస్సులో ఉండటం చేనేత కార్మికుల్లో భువనేశ్వరి సత్యకున్న పట్టును తేటతెల్లం చేస్తోందని రాజకీయ విశ్లేషకుల అంచనా. ఇక్కడి రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతూ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ప్రసంగం కొనసాగింది. మదనపల్లిలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఎమ్మెల్యే మారుతూ ఉంటారని, పెద్దిరెడ్డి తన మోచేతి కింద నీళ్లు తాగే బానిసలను ఎంచుకొని ఇక్కడ నిలబెడుతుంటారని నల్లారి సింహగర్జన చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో చేనేత పరిశ్రమ కుదేలైందని అన్నారు. ముడిసరుకు ధరలు పెరిగి పట్టుచీరలకు డిమాండ్ లేక అటు యజమానులు, ఇటు కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోయారని నల్లారి అన్నారు. దీంతో చాలామంది చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే చేనేత రంగానికి పూర్వ వైభవం తీసుకువస్తామని, నీరుగట్టువారిపల్లి పట్టుచీరలకు బ్రాండ్ ఇమేజ్ తీసుకువస్తామని నల్లారి హామీ ఇచ్చారు. తర్వాత భువనేశ్వరి సత్య మాట్లాడుతూ, ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ తమ ఆహ్వానం మేరకు చేనేతల ఆత్మీయ సమావేశానికి విచ్చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, ఇక్కడి బీజేపీ ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికు కృతజ్ఞతలు తెలుపుతూ, చేనేత రంగాన్ని పూర్తిగా విస్మరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేనేత కార్మికులు ఓటుతో గుణపాఠం చెప్పాలని, ఉమ్మడి పార్టీ అభ్యర్థులైన షాజహాన్ బాషా, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ లోని ఎన్నికలు రోజు రోజుకి ఎలా మలుపు తిరుగుతున్నాయో చెప్పలేని పరిస్థితి ఉన్నది. గత 5 ఏళ్ల నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ అన్ని రకాలుగా సహకరిస్తూ ఉండడంతో తన దూకుడిని బాగా చూపించారు జగన్మోహన్ రెడ్డి. గడిచిన కొద్ది రోజుల వరకు సీన్ అలాగే ఉన్నది. అయితే ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. నరేంద్ర మోదీ మొదట ఏపీకి వచ్చినప్పుడు కూటమి సభల్లో మాట్లాడినప్పుడు కూడా జగన్ పేరు ఎత్తకుండానే వెళ్లిపోయారు. దీంతో వైసీపీ పార్టీకి బీజేపీ సహకరిస్తోందని చాలామంది టీడీపీ నేతలు నిరుత్సాహంతో ఉన్నారు. అయితే అనంతపురం జిల్లాకు అమిత్ షా వచ్చిన తర్వాత ఒక్కసారిగా సీను మారిపోయింది.
అలా అమిత్ షా వెళ్లిన వెంటనే రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పైన కూడా వేటు వేయడం జరిగింది. ఇది ఊహించని పరిణామమే అయినప్పటికీ ఇంకా ఎన్నికలకు వారం రోజులు మాత్రమే ఉండటంతో కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు సహకారం బాగా లభిస్తుందని అనుకున్న జగన్ డీజీపీ పైన వేటు వేయడంతో ఆశ్చర్యపోయారు. అధికారులను మార్చడం విషయంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి సక్సెస్ అయ్యారని కూడా చెప్పొచ్చు. అధికారులను మార్చడం వల్ల ఎన్నికల వేళ సక్రమంగా కాకుండా తమకు అనుకూలంగా జరిపేలా ప్లాన్ చేసుకున్నట్లు కూటమి భావిస్తోంది. కేవలం వైసీపీ పార్టీ పైన నిన్నటి రోజున మోదీ కూడా ఆరోపణలు చేయడం ఇందులో భాగమేనని చంద్రబాబు నాయుడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివే మోదీ మాట్లాడుతున్నారన్నట్లుగా కనిపిస్తోంది. అలాగే పథకాలు ప్రజలకు అందకుండా చేస్తున్నారని, కావాలని అందరినీ మార్చేస్తూ ఇలా చేస్తున్నారనే విధంగా జగన్ మాట్లాడడం జరిగింది. కేవలం ఈ కుట్రలు చూస్తూ ఉంటే జగన్ పైన కూటమి మొత్తం యుద్ధాన్ని ప్రకటించిన విధంగా భావించవచ్చు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ పథకాలకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా బ్రేక్ వేసింది. ఎన్నికలు పూర్తి అయ్యే వరకు ఇలాంటి నిధులను విడుదల చేయకూడదని కూడా తెలియజేసింది. ముఖ్యంగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఇతర పథకాలను కూడా విడుదల చేయవద్దంటూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. కానీ తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి అనుమతించింది. ఈ ధోరణిలో చూస్తూ ఉంటే భయం అనేది కూటమికి ఏర్పడిందా లేక వైసీపీ పార్టీకి వచ్చిందా అనేది $1 మిలియన్ ప్రశ్న. విజ్ఞులైన వివేకవంతులైన ప్రజలారా, ఓటుతో వైసీపీకి బుద్ధి చెప్పండి. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి దోపిడీ, అరాచకం, అన్యాయం, అవినీతితో పాలన సాగిస్తున్న జగన్ సర్కార్కు సాగనంపాలని మదనపల్లె నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిలు పిలుపునిచ్చారు. రాష్ట్రం అభివృద్ధి బాట పట్టాలన్నా, బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని వారు కోరారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఓటుతోనే బుద్ధి చెప్పాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి, మదనపల్లె టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షాజహాన్ బాషా అన్నారు. సోమవారం టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీ శ్రేణులతో కలిసి నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మదనపల్లి టీడీపీ సీనియర్ నాయకులు రాటకొండ బాబురెడ్డి, రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వారికి మద్దతు తెలపడానికి వేలాదిగా కూటమిగా మద్దతు తెలుపుతూ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఇంకోసారి రావుపల్లి నుండి నిమ్మనపల్లి బస్టాండ్ కూడలి వరకు పెద్ద సంఖ్యలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్, రాటకొండ బాబురెడ్డి, ఉమ్మడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి షాజహాన్ బాషా, రాజంపేట పార్లమెంటరీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడగానే పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, ప్రతి సమస్యను పరిష్కరిస్తామని కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, మోసాలను, మద్యం, ఇసుక మాఫియాలపై వారు మండిపడ్డారు. అనంతరం నిమ్మనపల్లిలో రెడ్డివారి సునీల్ రెడ్డి పార్టీలో చేరి కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో నిమ్మనపల్లి మండల పార్టీ అధ్యక్షులు కోట రమణ, పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మాజీ ఎంపీపీలు పారిజాత మల్లికార్జున, చింతపర్తి రెడ్డప్పరెడ్డి, మేష రామకృష్ణ, కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, వడ్డెర సంఘం అధ్యక్షులు సుధాకర్, మండల పార్టీ మాజీ అధ్యక్షులు రాజన్న, జిల్లా బీసీసీఎల్ అధికార ప్రతినిధి లక్ష్మణ, నిమ్మనపల్లి సర్పంచ్ పాపులమ్మ, మల్లప్ప, విశ్వనాథరెడ్డి, జయన్న, శ్రీపతి జగదీష్, కాసిం ఖాన్, జనసేన పార్టీ సీనియర్ నాయకులు తోట కళ్యాణ్, మండల ప్రెసిడెంట్ ప్రదీప్ సింగ్, అప్రోచ్ ఖాన్, విక్రమ్ సింగ్, బీజేపీ నాయకులు మదన్ మోహన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, విశ్వనాథరెడ్డి, సోము నరసింహారెడ్డి, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. 4 గంటలకు 3:30కి మీటింగ్. 3 గంటలకంతా మీరు నిమ్మనపల్లి దగ్గర కాబట్టి మీరందరూ కూడా మీటింగ్ కి రావాల్సిందిగా నేను చేతులు జోడించి మీ అందరినీ అడుగుతున్నాను. మోడీ గారు ఎలక్షన్ అప్పుడు ఎందుకు వస్తున్నారు? ఎలక్షన్ అప్పుడు వీడికి రావటం ఏకైక కారణం ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ఉందో మాఫియా చేశారు, మద్యం మాఫియా చేశారు, అదే మైన్స్ మాఫియా చేశారు, అదే విధంగా ఎక్కడ దోమలు కాజేశారు. ఇవన్నీ మొక్క పెట్టడానికి పోలీస్ శాఖకు పాపం ప్రజల పైన వదిలేశారు. ఎవరైనా కానీ నోరిప్పి ఏమయ్యా ఇది ఏం జరిగింది కానీ అడిగితే తక్షణం వాళ్ళ పైన పోలీసులు వచ్చి జులుం చేసే పరిస్థితి వచ్చింది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని ఆయన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి కోరారు. పిఠాపురం ప్రజలు జనసేనాని పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరుతూ మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేశారు. అమ్మ కడుపులో ఆఖరివాడిగా పుట్టిన జనానికి మంచి చేయడంలో ముందుంటాడన్నారు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాన్ని రాజకీయాలకు అంకితం చేసిన శక్తిశాలి పవన్ ప్రజల కోసం ఆ శక్తిని వినియోగించాలంటే, ఆ గొంతు చట్టసభల్లో వినిపించాలంటే పిఠాపురం ఓటర్లు జనసేనాన్ని గెలిపించాలి అని పిలుపునిచ్చారు. కొడుదల పవన్ కళ్యాణ్ అమ్మ కడుపున ఆఖరివాడిగా పుట్టిన అందరికీ మంచి చేయాలి, మేలు జరగాలి అనే విషయంలో ముందువాడుగా ఉంటాడు. తన గురించి కంటే జనం గురించి ఎక్కువగా ఆలోచించే మనస్తత్వం నా తమ్ముడు కళ్యాణ్ బాబుది. ఎవరైనా అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఏదైనా చేయాలనుకుంటారు. కానీ కళ్యాణ్ తన సొంత సంపాదనని కౌలు రైతులు కన్నీళ్లు తుడిచేందుకు ఖర్చు పెట్టడం, సరిహద్దు దగ్గర ప్రాణాలొడ్డి పోరాడే జవాన్ కోసం పెద్ద మొత్తం అందివ్వడం, అలాగే మత్స్యకారులు ఇంకా ఎందరికో తాను చేసిన సహాయం చూస్తుంటే ఇలాంటి నాయకుడు కదా జనాలకు కావాల్సింది అనిపిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే సినిమాలోకి తను బలవంతంగా వచ్చాడు, రాజకీయాల్లో మాత్రం ఇష్టంతోనే వచ్చాడు. ఏ తల్లికైనా తన కొడుకు కష్టపడుతుంటే గుండె తరుక్కుపోతుంది. అలాగే ఏ అన్నకైనా తన తమ్ముడు అనవసరంగా మాటలు పడుతుంటే బాధ వేస్తుంది. అలా బాధపడుతున్న నా తల్లికి ఈ అన్నయ్యగా ఒక మాట చెప్పాను. నీ కొడుకు ఎంతో మంది తల్లుల కోసం, వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం చేసే యుద్ధం అమ్మా ఇది. మన బాధ కంటే అది ఎంతో గొప్పది అన్నాను. అన్యాయాన్ని ఎదిరించకుండా మౌనంగా ఉండే మంచివాళ్ల వల్లనే ప్రజాస్వామ్యం మరింత నష్టం అని నమ్మి జనం కోసం జన సైనికుడు అయ్యాడు. తాను బలంగా నమ్మిన సిద్ధాంతం కోసం తన జీవితం రాజకీయాల్లోకి అంకితం చేసిన శక్తిశాలి పవన్ కళ్యాణ్. ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆ శక్తిని వినియోగించాలి అంటే చట్టసభలో అతని గొంతు మనం వినాలి. జనమే జయను నమ్మే జనసేనాని ఏమి చేయగలడో చూడాలంటే మీరు పిఠాపురం ప్రజలు కళ్యాణ్ని గెలిపించాలి. మీకు సేవకుడుగా, సైనికుడుగా అండగా నిలబడతాడు. మీకోసం ఏమైనా సరే కలబడతాడు, మీ కళ నిజం చేస్తాడు. పిఠాపురం వాస్తవ్యులకు మీ చిరంజీవి విన్నపం, గాజు గ్లాసు గుర్తుకి మీ ఓటు వేసి పవన్ కళ్యాణ్ని గెలిపించండి. జై హింద్. జగన్ లో ఓటమి భయం పెరిగిందా? గతం మాదిరిగా ధీమా కనిపించడం లేదా? ఇటీవల జరిగిన వరుస పరిణామాలే కారణమా? ఇప్పుడు సర్వత్రా ఇదే చర్చ నడుస్తోంది. జగన్ స్వరం మారడం కూడా ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీలో ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకు తగ్గిపోతోందని జగన్ వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వ పథకాలకు సంబంధించి తాను బటన్లు నొక్కి డబ్బులు విడుదల చేసినా అవి జనాలకు చేరకుండా అడ్డుకుంటున్నారని, అధికారులను ఇష్టారాజ్యంగా మార్చేస్తున్నారని, అందుకే ఎన్నికలు సక్రమంగా జరుగుతాయా అన్న అనుమానం కలుగుతోందని జగన్ నిరాశతో చెప్పడం చర్చకు దారితీస్తోంది. ఏపీలో ఎన్నికలకు సరిగ్గా 5 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటున్న తరుణంలో జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం మాత్రం వైసీపీకి నష్టమేనన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికల సమయంలో సైతం కేసీఆర్ ఇదే మాదిరిగా మాట్లాడారని, ప్రజల మూడ్ తెలుసుకొని నెగిటివ్గా మాట్లాడటంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని ఇప్పుడు జగన్ సైతం అదే తరహాలో చెబుతుండడం ఆఖరి రాగం పాడేశారంటూ ప్రతిపక్ష పార్టీ సోషల్ మీడియా తెగ వైరల్ చేస్తోంది ఈ వీడియోను. అయితే వరుస పెట్టి జరుగుతున్న పరిణామాలతోనే జగన్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారని, అయితే అవి వైసీపీ శ్రేణులకు భయాందోళనలో నెట్టడం ఖాయమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వైసీపీ సర్కారుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉంది. దీనికి తోడు ప్రతిపక్షాలు ఏకమయ్యాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూటమిలోకి వచ్చింది. బీజేపీ అగ్రనేతలు ఏపీకి వచ్చి మరీ వైసీపీ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. భారీ స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. డీజీపీ నుంచి కింది స్థాయి అధికారి వరకు బదిలీల వేటు పడుతోంది. మరోవైపు ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్లో బాహాటంగానే ప్రభుత్వ వ్యతిరేకతను కనబరుస్తున్నారు. తాము కూటమి వైపు మొగ్గు చూపినట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇన్ని పరిణామాల నడుమ ఏపీలో నెగ్గుకు రావడం వైసీపీకి కష్టమే. అందుకే జగన్ అస్త్ర సన్యాసం చేశారని, ముందుగానే ఓటమిని ఒప్పుకున్నారని విపక్షాలు తెగ ప్రచారం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అయితే జగన్ ఆఖరి రాగం పాడేశారన్న పోస్టులు భారీగా వెలుస్తున్నాయి. తెగ ట్రోల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులను కంగారు పెడుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు సైతం రోజు రోజుకి పుట్టుకొస్తున్నాయి. ఇప్పుడు తాజాగా బిగ్ టీవీ సర్వే తన అంచనాను వెల్లడించింది. కర్ణాటక ఎన్నికల్లోనూ తెలంగాణ విషయంలోనూ బిగ్ టీవీ రిపోర్ట్ సక్సెస్ అయింది. దీంతో వారి సర్వేపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇస్తున్నటువంటి సర్వే అంచనా ప్రకారం తెలుగుదేశం పార్టీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిలో భాగంగా 116 స్థానాలు వస్తాయని అంచనా వేసింది. వైసీపీ పార్టీకి 59 స్థానాలు వస్తాయని అంచనా వేస్తోంది. టీడీపీ పార్టీకి 69 స్థానాలు క్లియర్ మెజారిటీ ఉందని, 20
టైట్ ఫైట్ ఉందని తేల్చింది. అలాగే జనసేన పార్టీ 8 స్థానాలు గెలుస్తుందని, మరో 8 స్థానాల్లో ముందంజలో ఉందని స్పష్టం చేసింది. బీజేపీ 3 స్థానాలు క్లియర్గా ఉందని, 1 స్థానంలో ఎడ్జ్ ఉందని పేర్కొంది. మొత్తం మీద 4 స్థానాలలో గెలుస్తుందని అంచనా వేస్తోంది బిగ్ టీవీ సర్వే. వైసీపీ పార్టీకి 39 స్థానాలు క్లియర్గా ఉందని, 20 స్థానాలలో ఎడ్జ్ ఉందని, మొత్తం మీద 59 స్థానాలలో గెలుస్తుందంటూ అంచనా వేస్తోంది. కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో విషయంలో కూడా మా అంచనా కరెక్ట్ అన్నట్లుగా తెలియజేస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లోని జిల్లాల వారీగా ఏ పార్టీ ఏ స్థానాల్లో గెలుస్తోందన్న వివరాలను సైతం వెల్లడించింది. రాజకీయాలలో వినూత్న మార్పు కోసం ప్రజల్లో నమ్మకం కల్పించేందుకు 100 రూపాయల అగ్రిమెంట్ లో మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నామని తంబలపల్లి జయభారత్ పార్టీ అభ్యర్థి ఫీట్ల అంజలి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి ప్రజాసేవ చేసేందుకే వచ్చానని చెప్పుకొచ్చింది. బీసీ మహిళగా తనకు అవకాశం కల్పించిన పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చేసే మేలు 100 రూపాయల అగ్రిమెంట్తో ప్రజలకు చేరుస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రజలకు ఏమైతే చెప్తామో అదే చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గంలో తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. రైతులకు 24 గంటలు కరెంటు, ప్రతి మండలంలో నిరుద్యోగులకు చిన్న తరహా మధ్య తరహా ఉపాధి కల్పించేందుకు పరిశ్రమలు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. మహిళలకు చేయూతగా ఉండేందుకు ప్రత్యేక పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇవన్నీ ప్రజలకు నమ్మకం కలిగించేందుకే 100 రూపాయల అగ్రిమెంట్ అటాచ్డ్ చేయించి ప్రజల్లోకి తన మేనిఫెస్టోను తీసుకువెళ్తున్నట్లు వివరించారు. అగ్రిమెంట్ మేనిఫెస్టోలో చెప్పిన అన్ని విషయాలు గెలిచిన అనంతరం ప్రజలకు తప్పకుండా చేస్తాం అని నమ్మకం కలిగించేందుకే వినూత్నంగా ఈ ప్రయత్నం చేశానని చెప్పుకొచ్చింది. వచ్చే 2024 ఎలక్షన్లో బ్యాటరీ లైట్ గుర్తుపై ప్రజలు తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి గెలిపించాలని అంజలి అభ్యర్థించారు. గెలిపించినట్లయితే తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి 50,000 రూపాయలు నేను బ్యాంక్ అకౌంట్ ద్వారా చెల్లిస్తాను. అలాగే మరిన్ని కార్యక్రమాలని నేను చేస్తానని ఈ మీడియా పూర్వకంగా నేను నా నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రైతుల కోసం ప్రతి ఒక్క రైతు పొలాన్ని సాగులోకి తీసుకొస్తాం. 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం. పంట నష్టపరిహారం, పంట పండించిన రైతుకి గిట్టుబాటు ధర కల్పిస్తాం. రైతులకి బీమా సౌకర్యం కల్పిస్తాం. రైతులకి ఆరోగ్య బీమా కల్పిస్తాం. ముఖ్యంగా పాల ఉత్పత్తి రైతులకి పాల రైతులకి గిట్టుబాటు ధర కల్పిస్తాం. ప్రతి పశువుకి ఆరోగ్యం బాగలేనప్పుడు ప్రతి రైతుకి అందుబాటులో ఉండే విధంగా 24 గంటలు పశు వైద్యుల్ని అందుబాటులో ఉంచుతాం. రైతులకి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల్ని 24 గంటలు అందుబాటులో ఉంచుతాం. యువత కోసం ప్రతి మండలానికి 20 చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గ పరిధిలో ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తాం. విద్య కోసం 1వ తరగతి నుంచి పీజీ వరకు కూడా ప్రతి ఒక్క బిడ్డకి నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఉచితంగా విద్యను కల్పిస్తాం. ప్రతి మండలానికి ఒక పీజీ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తాం. నియోజకవర్గంలో ఉన్న మెయిన్ మాకు ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. వెనుకబడిన ప్రాంతం, కరువు ప్రాంతం మాది. వైద్యం కోసం ప్రతి మండలంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఒక హాస్పిటల్ని ఏర్పాటు చేస్తాం. అలాగే నియోజకవర్గ పరిధిలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని ఏర్పాటు చేస్తాం. మహిళల కోసం 24 గంటలు రక్షణ కల్పించడానికి ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తాం. ఎనీ టైం కాల్ సెంటర్కి కాల్ చేసి మహిళలకు ఏదైనా ప్రాబ్లం ఉందని కాల్ చేస్తే వెంటనే మేము వితిన్ అవర్స్లో స్పందించి వాళ్ళకి రక్షణ కల్పిస్తాం. వికలాంగుల కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఒంటరి మహిళలకి ఉపాధి కల్పిస్తాం. మహిళలకి ఆర్థికంగా చేయూతనిస్తాం. గృహం లేని వాళ్ళకి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కుప్పంకి చంద్రబాబు ఏం చేశారో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. 5 ఏళ్ల పాటు కుప్పంలో భరత్ చాలా కష్టపడ్డారు. కుప్పంలో ఒక బీసీని గెలిపించాల్సిన అవసరం మనందరికీ ఉంది. భరత్ గెలిస్తే మంత్రి అవుతారు. ఒక్కసారి బీసీ నియోజకవర్గమైన కుప్పంలో మాకు ఓటు వేయాలని కోరుతున్నానని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు. కుప్పంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు. ఈ 3 రోజులు నిర్విరామంగా ప్రచారంలో పాల్గొనాలని క్యాడర్కి సూచించారు. ఖచ్చితంగా కుప్పంలో వైసీపీ జెండా ఎగురుతుందని జోష్యం చెప్పిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం వైఎస్ జగన్ 2.7 లక్షల కోట్ల డీబీటీ ద్వారా పేదలకు అందించారు. 99% పైగా ఎన్నికల హామీలు వైఎస్ జగన్ అమలు చేశారని పేర్కొన్నారు. లబ్ధిదారులు, పేదలు అందరూ ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్కు స్టార్ క్యాంపెయినర్లుగా నిలవాలని కోరారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరంతరం అభివృద్ధి సంక్షేమం ద్వారా అనేక మందికి సేవ చేశారన్నారు.
5 ఏళ్ల కష్టానికి ప్రతిఫలంగా సీఎం వైఎస్ జగన్కు మనం అందించేది 1 ఓటు మాత్రమేనని మంత్రి అన్నారు. హంద్రినివా కాలువ పూర్తి చేసి కుప్పంకు నీరు అందించిన చంద్రబాబు అండ్కో విమర్శలు చేస్తున్నారు. కుప్పం మున్సిపాలిటీతో పాటు మేము రెవెన్యూ సబ్ డివిజన్ను ఏర్పాటు చేశామని, ఎంపీ రెడ్డప్ప కుప్పం ప్రాంతంలో 35 సెల్ ఫోన్ టవర్లు ఏర్పాటు చేయించారని చెప్పారు. పలార్తో పాటు మరో 2 రిజర్వాయర్లకు ఇప్పటికే అనుమతి లభించింది. ఎన్నికలు పూర్తయ్యాక 2 ఏళ్లలో ఈ నిర్మాణాలు పూర్తి చేస్తామని పెద్దిరెడ్డి తెలిపారు. కుప్పం ప్రజలందరూ ఎమ్మెల్యేగా భరత్ను, ఎంపీగా రెడ్డప్పను గెలిపించాలని మనవి చేస్తున్నానన్నారు. ఆయన అన్ని సేవలు కూడా అందిస్తారని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. ఇప్పటికే మనకు 2 రిజర్వాయర్లకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా పాలార్ ఆనకట్టకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా రాబోయే 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల పూర్తి చేస్తామని కూడా మీకు హామీ ఇస్తా ఉన్నాను. నేను వినమ్రపూరితంగా అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను. కుప్పం ఓటర్ మహాశయులను ఒకసారి అవకాశం ఇవ్వండి. ఒక బీసీ అభ్యర్థికి ఇది ప్రధానంగా బీసీ నియోజకవర్గం. మరి ఇలాంటి నియోజకవర్గంలో మా భారత్ గారిని గెలిపించండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ ప్రాంతంలో పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్న రెడ్డప్ప గారు మంచి విద్యావేత్త, అడ్వకేట్గా చాలా సంవత్సరాలు ప్రాక్టీస్ చేశాడు. ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి పార్లమెంట్ సభ్యుడిగా చేశారు. ఆయన వచ్చిన తర్వాత కేంద్రం నుంచి ఎన్ని వీలైతే అన్ని సౌకర్యాలు అన్నీ కూడా తీసుకొచ్చారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా రెండవసారి ఆయనకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. రాబోయే 5 సంవత్సరాల్లో కూడా వారు కూడా శక్తి వంచన లేకుండా పనిచేస్తాడు. వీళ్ళిద్దరినీ కూడా గెలిపించాలని చెప్పి ఈ కుప్పం నియోజకవర్గ ఓటర్ మహాశయులందరినీ కూడా మీ ద్వారా వేడుకుంటా ఉన్నాను. క్షణక్షణం పోరాటం, ఖనఖనం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.